తెలంగాణలో మహిళలు, పిల్లలు రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన వాహనాలను ప్రారంభించారు. షీ టీమ్స్ స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలు కొనసాగింపుగా ఈ బృందాలు 24 గంటలు బాధితులకు అండగా ఉంటాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబన, డ్రగ్స్ నియంత్రణ ద్వారానే సురక్షిత సమాజం సాధ్యమని పేర్కొన్న సీఎం 2034 నాటికి తెలంగాణను #1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా మహిళల తక్షణ రక్షణ కోసం ఉద్దేశించిన స్పందన ప్రత్యేక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు పీస్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం చేపడుతున్న వినూత్న చర్యలను వివరించారు. మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలంటే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రత ఉండాలి. మహిళా చదువు, వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తోంది. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలను పూర్తిగా నిరోధించి వారికి తగిన రక్షణ కల్పించే విషయంలో స్వచ్ఛంద సంస్థలు, పీస్ కమిటీలు కూడా సామాజిక బాధ్యతగా పనిచేయాలని కోరారు. మహిళల పట్ల దురుసుగా, అవహేళనగా ప్రవర్తించిన వారిని శిక్షించడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయగా సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో స్టాండ్ విత్ హర్ అన్న కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు మరో అడుగు ముందుకేసి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే స్పందన టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలు బాధితుల వద్దకు వెళ్లి ముందు వారికొక మానసిక ధైర్యాన్ని కల్పిస్తాయి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. మహిళ తన గౌరవాన్ని కాపాడుకోవటంలో ఈ ప్రభుత్వం, ఈ సమాజం పక్కన నిలబడుతోందన్న నమ్మకం, విశ్వాసం వారిలో కల్పించాలి. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజం పైన కూడా ఉంది. పీస్ కమిటీల సామాజిక బాధ్యతలను విస్తరించి అసాంఘిక చర్యలను నియంత్రించడంలో వారిని భాగస్వామ్యం చేయాలి. కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలి. ఇక మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించినప్పుడే రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో నడుస్తోంది. 2034 నాటికి రాష్ట్రం $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతో మంజూరు చేయడం, 67 లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘాలకు 60,000 కోట్ల బ్యాంక్ లోన్ లింకేజ్ కల్పించడం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 1000 బస్సులకు యజమానులుగా చేయడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించేలా ప్రోత్సహించడం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో 26,000 ప్రభుత్వ పాఠశాలలను మహిళా సంఘాలకు అప్పగించడం, ఈ స్కూళ్లలో విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం, మహిళా సంఘాల వస్తువుల మార్కెట్ కోసం హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాల విలువైన స్థలం ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కోసం అప్పగించడం వంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.